ఇరాన్ యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్ని రకాలుగా అగ్రరాజ్యం ఇరుక్కుపోయింది. ఓవైపు ఆయుధాల కొరత, మరోవైపు ఆర్థిక నష్టం. ఊహించిన దానికంటే యుఎస్కు ఎక్కువ నష్టం జరిగింది. భారీగా అగ్రరాజ్య క్షిపణి నిల్వలు కరిగిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించిన తర్వాత పశ్చిమాసియాకు యుఎస్ తరలిస్తోంది. ఈ తరలింపుతో అమెరికాకు కొత్త ముప్పు వస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకు చైనా నుంచి ముప్పు పొంచి ఉంది. ఎప్పటి నుంచో తైవాన్పై కన్నేసిన చైనా యుద్ధం వస్తే కనుక ఇప్పుడు యుఎస్కు ఆ క్షిపణి కొరత వచ్చే అవకాశం ఉంది. ఇరాన్తో యుద్ధంలో యుఎస్ దగ్గర క్షిపణి నిల్వలు పూర్తిగా తరిగిపోయాయి. చైనా దగ్గర పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఆ నిల్వలు ఉన్నాయి. యుద్ధం వస్తే యుఎస్కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కీలక విషయాలను యుఎస్ ఇండో పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జే పాపారో వెల్లడించారు. అమెరికా చైనా మధ్య కనుక ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొంటే కనుక అమెరికాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యల సారాంశం. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాకైతే ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్టుగా ఆయన స్పష్టం చేశారు. అమెరికా చైనా మధ్య యుద్ధం జరుగుతుందా జరగబోదా అనేది కేవలం అది ఊహాజనిత వార్త మాత్రమే, లేదా ఊహాజనితమైనటువంటి అభిప్రాయం మాత్రమే. అసలు ఆ యుద్ధం వస్తుందని కూడా ఊహించడం అనవసరం, దండగా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అలాంటి అంచనాలు ఏమైనా వేస్తే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఆ యుద్ధ వాతావరణం సంబంధించిన అంచనాలు కనుక చూస్తే అమెరికా ఇప్పటికే ఇరాన్తో యుద్ధం చేయడం వల్ల నిల్వలు తరిగిపోయాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ అడ్మిరల్ శామ్యూల్ జే పాపారో వెల్లడించిన కీలక విషయాలు ఇవి. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమవుతుంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండడంతో అమెరికాకు కొత్త ముప్పులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణపై చైనా కన్నేసిన ఈ సమయంలో ఇండో పసిఫిక్ రీజియన్లోని అమెరికా సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృధా చేయడం ఆందోళన కలిగిస్తుంది. అంటే ఈ విషయాన్ని అమెరికా ఇండో పసిఫిక్ కమాండర్ ఈ అడ్మిరల్ శామ్యూల్ చెప్తుంది ఏంటంటే, ఇటీవల యుఎస్ కాంగ్రెషనల్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ విచారణకు హాజరైన శామ్యూల్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల గురించి మాట్లాడారు. పసిఫిక్ మహాసముద్రంలో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చైనాతో యుద్ధం ఎదురైతే క్షిపణుల అవసరం ఎక్కువగా ఉంటుందని శామ్యూల్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం కారణంగా క్షిపణి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయంటున్నారు. చైనా వద్ద పెద్ద సంఖ్యలో ఆ నిల్వలున్నాయి. అయితే తైవాన్ విషయంలో అగ్రరాజ్యంతో ఉద్రిక్తతలు రాజుకుంటే కనుక ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా దాని మిత్ర దేశాల స్థావరాలను బీజింగ్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని కూడా అగ్రరాజ్య కమాండర్ గుర్తు చేస్తున్నారు. ఇక ఇదే విచారణలో డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెండర్ కూడా మాట్లాడారు. ఇరాన్తో యుద్ధం తమ సైనిక సామర్థ్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జపాన్లోని యుఎస్ మెరైన్ కోర్ యూనిట్ను పశ్చిమాసియాకు తరలించారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ కూడా వెస్ట్ ఏషియాలో ఉంది. ఇవన్నీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ఆందోళన కలిగించే అంశాలంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇరాన్తో యుద్ధానికి అమెరికా సైన్యం వ్యయం రోజు పెరుగుతుంది కాబట్టి టెహ్రాన్ ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం రోజుకు $1 బిలియన్ మేర ఖర్చు చేస్తుంది. దీనిపై స్వదేశంలోని పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతుంది. వెస్ట్ ఏషియా వార్ నుంచి అమెరికా ఉన్నటువంటి వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. దీంతో తాను సృష్టించిన యుద్ధంలో తానే ఇరుక్కున్నట్లయింది అగ్రరాజ్యం పరిస్థితి. ఇది విశ్లేషకులు చెప్తున్న మాట. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మరి అమెరికా ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని మాత్రం ఇంకా మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేని పరిస్థితి. సో మరోవైపు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $110 చేరువలో ఉంది. ఇదంతా కూడా ఈ హర్మూజ్ బ్లాకేడ్ కారణంగానే తెలుస్తుంది. ఇక్కడ హర్మూజ్ బ్లాకేడ్కు ఇప్పటికే అమెరికా భారీ స్థాయిలో సైనికులు వినియోగిస్తోంది, ఈ నౌకలను వినియోగిస్తుంది. అక్కడ దానికి ఖర్చు తడిసి మోపడవుతుంది. ఇదంతా కూడా కారణం అమెరికా పట్టుదలతో ఇరాన్పై పైచేయి సాధించేందుకే కారణంగా మనకు అర్థమవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఫలితంగా ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇదొక ఆర్థిక ఇబ్బందికరంగా తయారైన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు, IMF అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా వాళ్ళ దేశాల జీడిపి గణనీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఇది ఇరాన్కు అత్యధికంగా నష్టం, తర్వాత ఇజ్రాయెల్కు 5% నష్టం అని చెప్తున్నారు. అమెరికా జీడిపికి కూడా దాదాపు 1.5% నష్టం అని చెప్తున్నారు. యుద్ధంతో సంబంధం లేకున్నా భారత జీడిపికి ఇది 1%
నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ నాటో దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్న చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా నాటో దేశాల జీడిపి దాదాపు 0.5 నుంచి 2% వరకు దెబ్బతినే అవకాశాలు అవుతున్నాయి. సో ఆ రకంగా యుద్ధం వల్ల ఇటు యూరోపియన్ యూనియన్తో పాటు నాటో దేశాలు కూడా ఆ రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ రష్యాతో తెగదింపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు ఏం చేస్తున్నాయి, చమురు కోసం ఈ గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ వస్తున్నాను అక్కడికి. హర్మోజ్ మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి యుద్ధం ఇట్లే కొనసాగితే ప్రత్యక్ష సంబంధం లేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్ప అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి అమెరికానైతే భారీగా నష్టపోతుంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి మొదటి 6 రోజుల్లోనే అమెరికా ఏకంగా 1,00,000 కోట్ల ఖర్చు పెట్టింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటివరకు పడిన భారం దాదాపు 17.5 లక్షల కోట్లని ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అంటే ఇరాన్పై దాడుల కోసం ఇటు ఇజ్రాయెల్ కూడా వారానికి సగటున 27,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున 7,500 కోట్లు, ఇజ్రాయెల్ సగటున 2,700 కోట్లు ఖర్చు చేసినట్టుగా అంతర్జాతీయ నివేదికలు అయితే చెప్తున్నాయి. సో అంటే ఇక్కడ ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడి ఇంధన ధరలు పెరగడం, చైనా తయారీ రంగంపై ప్రభావం చూపించడం, తయారీ ఖర్చులు పెరగడం, ఇదంతా కూడా ఆర్థికం. సరే, ఇక్కడ ఆర్థికానికి సంబంధించి మళ్ళీ మాట్లాడే ముందు అసలు ఇండో పసిఫిక్ రీజియన్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించే మనం ఇందాక కీలకంగా మాట్లాడుతున్నాం. ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రధానమైనటువంటి కారణం తైవాన్ చైనా ఉన్నటువంటి ఇష్యూలో ప్రస్తుతం తైవాన్ అంతా కూడా తమదే అంటూ చైనా వాదిస్తోంది. కాదు, మా సార్వభౌమత్వంపై మీరు ఎప్పుడూ పట్టు సాధించలేరంటూ తైవాన్ చెప్తోంది. చైనా ఏమంటుందంటే ఆ తైవాన్ అనే ముక్క మా దేశమే, అంతేకాదు తైవాన్లో సర్వాధికారాలు మాకే ఉన్నాయంటూ తైవాన్పై ఎప్పటి నుంచో కన్నేసింది చైనా. ఇది పరిస్థితి. ఇక్కడ ఒకవేళ తైవాన్ను స్వంత దేశంగా ఇండిపెండెంట్గా చేయాలనుకుంటే అది అమెరికాపై ఆధారపడితే కనుక అమెరికాకి చైనాకి యుద్ధం రావచ్చు అనేది ఒక ఊహాగానం. అది ఎప్పటి నుంచో జరుగుతున్న కథ ఇదంతా, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. ఒకవేళ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మొత్తం స్టోరీలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో చైనా కారిడార్లో పసిఫిక్ మహాసముద్రంలో, అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఈ రీజియన్లో ఏదైతే ఉందో ఇప్పటి వరకు అటు జపాన్లో ఉన్న యుఎస్ నౌకా స్థావరాలు కావచ్చు, మిలిటరీ స్థావరాలు కావచ్చు, లేదా ఈ బేస్లో ఉన్నటువంటి నౌకా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వెస్ట్ ఏషియాకి వెళ్తున్నాయి, అటు మళ్ళీపోతున్నాయి ఇరాన్ వార్ కారణంగా. అలాగే ఇరాన్ వార్తో ఇందాక నేను చెప్పిన రోజువారీ ఖర్చు, దానికి మించి మిసైల్స్ కావచ్చు, ఆర్థిక రక్షణకు సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, ఇంక ఇతరత్ర మందుగుండు సామాగ్రి లేదా ఇతరత్ర ఆ డ్రోన్లు కావచ్చు, ఏవైనా కూడా ప్రస్తుతం తరిగిపోతున్నాయి నిలువలు అమెరికా దగ్గర. అవన్నీ కూడా వెస్ట్ ఏషియాకు మళ్లించిన పరిస్థితిలో అక్కడ యుద్ధంలో వాడుతున్నారు. అదంతా వృధా అంటూ ఇక్కడ వీళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ నిలువలు తరిగి ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి వెస్ట్ ఏషియా వైపు మళ్ళుతున్న క్రమంలో అక్కడ సాధించింది ఏం లేదు, పైగా ఇక్కడ లోటు అవుతుంది. ఇదంతా అటుపోయినప్పుడు ఇక్కడ లోటు అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ చైనాతో మళ్ళీ ఢీ కొట్టాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. ఇది పరిస్థితి ఇండో పసిఫిక్ రీజియన్లో. సో ఇదంతా కూడా మళ్ళీ ఇబ్బందికరంగా మారుతుంది. మీరు ఇప్పటికైనా మేలుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ చైనాతో యుద్ధం ఎప్పుడు వస్తుందనేది ఇదంతా ఊహాజనితం. యుద్ధం వస్తుందా రాదా అనేది ఎవరు చెప్పలేము. రావద్దనే కోరుకుందాం, వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. కానీ దానికి సంబంధించినటువంటి రకరకాల అధ్యయనాలు, మీటింగులు జరిగినప్పుడు ఇదిగో కొంతమంది ఇలాంటి అంశాలను వెల్లడిస్తూ వాటిని హైలైట్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా సంచలనం అవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా అనవసరమైన డిస్కషన్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, యుఎస్ బలాబలాల గురించి ఆలోచించినప్పుడు ఇది నిజంగా అవసరమే అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధాని కోసం సన్నద్ధమవడం లేదా యుద్ధ సంసిద్ధత అనేది ఒక్కరోజో నెల రోజుల ముందో లేదా వారం 10 రోజులో 2 నెలల ముందో వచ్చేది కాదు. ఇది సంవత్సరాల తరబడి ఒక దేశం, ఆ దేశం యొక్క వ్యూహాలు లేదా ఆ దేశం యొక్క దౌత్య వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యవహారాలు లేదా యుద్ధనీతి లేదా యుద్ధానికి సంబంధించినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరాల తరబడి వ్యూహాలు రచిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఉంటాయి.
సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అదే చేసింది. ఇండో పసిఫిక్ రీజియన్లో తన బలాన్ని పెంచుకునే క్రమంలో అక్కడ భారీగా ఏవైతే నిల్వలు పెట్టిందో ఇప్పుడు ఆ నిల్వలన్నీ కూడా ఇరాన్ వైపు మళ్ళీ వెస్ట్ ఏషియా వైపు. సో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అనేది ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళు ఈ కమాండర్లు లేదా ఈ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అంశం. సో ఇక్కడ అంటే సింపుల్గా ఏంటంటే అటు రష్యాతో ఇటు చైనాతో మధ్యలో అనవసరంగా అమెరికా ఇరుక్కుపోయిందా అనేది ఒక వాదన. ఎందుకంటే రోజువారీ ఖర్చు విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే అసలు అమెరికా ఎందుకు సీజ్ ఫైర్కు టైం ఇచ్చింది, ఎందుకు ఈ బ్రేక్ తీసుకుందనడానికి కూడా చాలామంది ఊహిస్తుంది. ఏంటంటే అమెరికా దగ్గర అంతకుముందు యుద్ధం జరుగుతుంటేనే చాలా వరకు క్షిపణులు ఆ నిల్వలు తరుగుతున్నాయి. దాంతోపాటు కొన్ని విమానాలు కూలిపోయాయి, డ్రోన్లు కూలిపోయాయి. ఒక్కొక్కటి $1 బిలియన్ ఖర్చు అవన్నీ తయారు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి అందుకే ప్రస్తుతం ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ సంధి కాలంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ మందుగుండు సామగ్రిని తయారు చేసుకొని మళ్ళీ అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఈ సీజ్ ఫైర్ కాలంలో? వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది మాత్రం అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఏదేమైనా ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది, రక్షణ రంగ పరంగా నిల్వలు తరిగిపోతున్నాయి అనేది ఓవరాల్గా ఈ నిపుణులు చెప్తున్నటువంటి సారాంశం. ఇక్కడ చైనాతో బేరేజ్ వేసుకుంటే కనుక రేపు తైవాన్ విషయంలో చైనాతో ఏమైనా గిల్లి గజ్జాలు లేదా కయ్యం పెట్టుకోదలుచుకుంటే కనుక అమెరికా కొంత వెనకాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే చైనా దగ్గర అట్ ద సేమ్ టైం అమెరికా గురించి ఇంతసేపు మాట్లాడాం కదా, చైనా దగ్గర కూడా భారీ స్థాయిలో నిల్వలు ఉన్నాయి, ఆయుధ నిల్వలు ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి, లేదా డ్రోన్లు ఉన్నాయి, ఇతరత్ర మందుగుండు సామాగ్రి భారీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా జోలికి అమెరికా వెళ్ళే సాహసం చేయదు అనేది ఓవరాల్గా ఈ నిపుణులు చెప్తున్నటువంటి అంశాల సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.